హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. నెల్లూరు స్టైల్లో కొరమీను చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చేపల పులుసు కోసం కొరమీను చేపలు అయితే తెప్పించాము. మొత్తం 4 కొరమీను చేపలు. వీటిని నీట్గా కట్ చేసుకొని నేను చూపిస్తున్నట్లు కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని కల్లుప్పు వేసుకొని ఒక 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని ఈ చేప ముక్కలన్నిటికి కూడా పసుపు, ఉప్పు, కారం బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. ఇలా చేప ముక్కలకి బాగా పట్టించుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత పోపు వేసుకోండి. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకొని బాగా దోరగా వేగించుకోవాలి. ఆనియన్ పీసెస్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా పీసెస్ని కూడా ఇందులోకి వేసుకోండి. ఈ టమాటా పీసెస్ వేసిన తర్వాత ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలను కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు వేసుకొని 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ మెంతుల పొడి కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండుని పులుసు కోసం నానబెట్టుకున్నాను. ఈ చింతపండు నీళ్ళను కూడా ఇందులోకి వేసేసుకోండి. ఇలా చింతపండు నీళ్ళని అంతా కూడా వేసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్లు. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. ఇలా బాగా మరుగుతున్న టైంలో మూత తీసి ఇందులోకి మనం ఇందాక చేపలకి పసుపు, ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చేపలన్నింటినీ కూడా ఇలా గరిటెతో మొత్తం అన్నీ కూడా ఈ పులుసులోకి వేసేసుకోవాలి. ఇలా 1 బై 1 నేను చూపిస్తున్నట్లు స్లోగా మొత్తం అన్నీ కూడా వేసేసుకోండి. ఇలా చేప ముక్కలు అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి ఇలా నేను చూపిస్తున్నట్టు గరిటెతో అంతా కూడా పులుసు పడేటట్టు ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు వదిలేయండి ఫ్రెండ్స్. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే హాఫ్ అయితే కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కారం, ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ముక్క అయితే బాగా కుక్ అయిపోయింది. ఇంకో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. కారం, ఉప్పు అయితే సరిపోయింది. నేను చూపిస్తున్నట్లు ఒకసారి ఇలా మూవ్ చేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వండి ఫ్రెండ్స్. ఇలా మూవ్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేయండి. ఇంకో 5 మినిట్స్కి మూత తీసి చూసారంటే ఎంతో టేస్టీగా ఉండే కొరమీను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. రాగి సంగటిలోకి కానీ వేడి వేడి రైస్లోకి ఈ చేపల పులుసు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా కూడా చాలా టేస్టీగా వస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.